ఇక్కడ ఒక మహా వ్యక్తి ఈ తీర్థం దగ్గర ఒక ఆశ్రమం నిర్మించారు. ఆ ఆశ్రమం ఎన్ని ఏళ్ళు చందమామ ఓయ్. మొత్తం మీద ఆ ఏరియా అంతా మాత్రం చాలా మనని అక్కడ ఉండిపోవాలి. ఆ దేవుడు కొండ మీద ఉంటాడు, భక్తుడు కింద ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం కాళహస్తి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడడానికి ఏమైనా ఉన్నాయని వెతికితే మనకు తెలిసింది ఇక్కడ ఏంటంటే కాళహస్తి అంటుకొని ఒకటి ఇక్కడ భరద్వాజ తీర్థం ఉందండి. చాలా బాగుంటుంది చూడడానికి. ఆ విధంగా వెళ్తే మీకు భక్త కన్నప్ప కొండ కూడా కనిపిస్తుంది. ఆ విధంగా వెళ్ళొచ్చు అని చెప్పారు. అయితే మేము కూడా వెళ్తే బాగుంటుంది కదా అనుకున్నాం, కానీ వర్షం పడుతుంది అయినా తెగించామండి. ఉంటే ఒక గంటలో వెళ్ళిపోతాం, చూడొచ్చు అనుకున్నాం. బయలుదేరాం. వెళ్తేప్పటికి మనకి ఇక భరద్వాజ తీర్థం దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ చూస్తే అంతా పార్క్ లాగా ఉందని చాలా అందంగా తయారు చేశారు ఈ ఏరియా అంతా. ఇది దేవస్థానం సంబంధించిందండి, అంటే కాళహస్తి దేవస్థానం సంబంధించింది మొత్తం అంతా. ఇక భరద్వాజ తీర్థంకి మనం చూడడానికి వెళ్తున్నాం. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ముందుగా మనకి వినాయకుడు ఏర్పాటు చేశారు దేవస్థానం వారు. ఆ పక్క మనకు కనిపిస్తుంది భరద్వాజ తీర్థం. చాలా బాగుంది కదా. ఆ పరిసర ప్రాంతాలు చూస్తూ మురిసిపోయామండి. ఇక్కడ ఉండిపోవాలి అనిపించే అంత అందంగా ఉందండి ఈ ఏరియా అంతా. అక్కడక్కడ మనకి భరద్వాజ తీర్థంలోనూ బాతులు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ విధంగా చూస్తే ఆ భరద్వాజ తీర్థం పక్కనే మనకి ఎదురుగా కొండ కనిపిస్తుందండి. చూసారు కదా అంత ముచ్చటగా కనిపిస్తుందండి. అలాగా ఇక్కడి నుంచి మనం ఇంకా భరద్వాజ తీర్థం అయిపోయింది చూసాం కదా అనుకున్నాం. అయితే ఇంకా పక్కన చూస్తే ఇంకా చాలా బాగుందండి. ఇక్కడ రకరకాల ఆశ్రమాలు ఉన్నాయి. ఈ ఆశ్రమాలు కూడా చూసి వెళ్ళిపోతే బాగుందని చెప్పారు పక్కన వాళ్ళు చాలామంది. అవి చూద్దామని పక్కనే అక్కడే ఉండి ఒక 5 నిమిషాలు అయిపోద్దని మేము పక్కకు కూడా వెళ్ళాం. చూడండి ఇక్కడ చాలా మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయండి. ఇక్కడ మొత్తం ఆ భరద్వాజ తీర్థం పక్కన ఆశ్రమాలని, రామాలయం అని, అలాగే ఇక్కడ చూసారు కదా ఇది ఒక టెంపుల్. లింగాన్ని కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ ఈ ఆశ్రమాల్లో ఎక్కువ మనకు కనిపించే ప్రతి దగ్గర కూడా దైవ సంబంధించి విగ్రహాలు ఏర్పాటు చేశారండి. రామ లక్ష్మణ సీతలు. అలాగే ఇక్కడ ఒక మహా వ్యక్తి ఈ తీర్థం దగ్గర ఒక ఆశ్రమం నిర్మించారు. ఆ ఆశ్రమాన్ని మనం చూస్తున్నాం. అక్కడ అలాగే ఆడవాళ్ళు కూడా ఆశ్రమంలో ఏర్పాటు చేసుకుని దేవతలుగా మిగిలిపోయారండి. ఈ ఇప్పుడు ఇక్కడ దగ్గరలో మనకు కనిపిస్తుంది శివాలయం అండి. ప్రతి దగ్గర ఉన్నట్లు ఇక్కడ శివాలయం ఉంది, కానీ పాత శివాలయం కాబట్టి చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. చూడండి చాలా భక్తులు అక్కడికి వచ్చి శివరాధన చేసుకుంటున్నారు. చాలా బాగుంది చూడడానికి. నాకు ఈ వెలిక్కి అసలు అక్కడ శివలింగం ఉన్నట్లు కూడా లైటింగ్కి మనకి కనబడడం లేదండి. మొత్తం మీద ఆ ఏరియా అంతా మాత్రం చాలా మనని అక్కడ ఉండిపోవాలి అనిపించేట్లు అక్కడ ఉండిపోవాలనిపించిందండి. ఇంకా కానీ వాతావరణం మనకి అనుకూలంగా లేదు, వర్షం పడుతుంది, కానీ చాలా టైం అక్కడ స్పెండ్ చేయొచ్చు అండి. చాలా బాగుందండి. ఆశ్రమాల దగ్గరికి ఎందుకు చాలామంది వెళ్ళిపోతారంటారు అంటే ఇలాంటి వాతావరణం చూస్తే ఎవరికి కూడా కదలబుద్ధి అయితే అంత బాగుంది ఏరియా. ఇక్కడి నుంచి మేము ఇంకా ముందుకెళ్తుంటే మనకి ప్రకృతి ఎంత అందంగా ఉంటుందా అన్నట్లు ఇక్కడ ఏర్పాటు చేశారా అక్కడ ఏర్పడ్డాయా తెలియదండి, అలాగ ఉన్నాయండి. చాలా బాగుంది ఏరియా అంతా. శ్రీకాళహస్తి బ్యాక్ సైడ్ ఉందండి ఇది భరద్వాజ తీర్థం.
మొత్తం అంతా మైదానం అండి, ప్రతి దగ్గర పచ్చదనంతో కూడి మొక్కలు వేసి చాలా అందంగా ఏర్పాటు చేశారు. ఆ ముందుకు వెళ్తుంటే మనకు కనిపిస్తుంది, చూస్తారు కదా ఆ చెట్టు కింద కలగా, అది నందీశ్వరుడు అండి. అక్కడ పెట్టినట్లు అనిపించింది కనుక దేనికోసం పెట్టారు అనేది కరెక్ట్గా తెలియదు మనకి, కానీ చాలా బాగుందండి ఏరియా అంతా మాత్రం. ప్రకృతిలో లీలమైపోయింది. చూశారు కదా నందీశ్వరుడిని స్వాగతం పలుకుతున్నట్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ మనకు గోకులం ఉందండి. ఇక్కడ లోపల చాలా ఆవులు ఉన్నాయి. చూడండి ఎంత అందంగా కనిపిస్తున్న ఆకులు ఈ గోశాలలో. ఆ పక్కనే మనకి ఇక చిన్న పార్కు, ఉద్యానవనం ఏర్పాటు చేశారు. గోకులంలో శ్రీకృష్ణుడిని చాలా బాగుంది. అయితే ఇక్కడి నుంచి మనం భరద్వాజ తీర్థం దగ్గరికి వచ్చేసాం. ఆ పక్కన చిన్న రోడ్డు ఉందండి. ఈ రోడ్డు ప్రకారం వెళ్ళిపోతే మనకి భక్త కన్నప్ప కొండ అని ముందుగా కనిపిస్తుంది, అదే కొండ అండి. ఆ కొండ లాస్ట్లో నువ్వు భక్త కన్నప్పని సంబంధించి విగ్రహాలు ఏర్పాటు చేశారు. అది మీద ఎన్ని ఏళ్ళు చందమామ హోయ్, విన్నారు కదా ఈ పాట. ఇది భక్త కన్నప్ప సీమలదండి. అయితే ఎందుకంటే పాట పాడవలసి వచ్చిందంటే, మళ్ళాటి ఒక 50 సంవత్సరాల్లో ఉన్న వ్యక్తికే కథ తెలియాలంటే సినిమా ద్వారా తెలిసింది. ఈ కాలంలో చాలామంది పిల్లలకు భక్త కన్నప్ప గురించి ఏమి తెలియదు, మనకు చెప్పడం లేదు, వాళ్ళకి తెలియదు, వాళ్ళ సినిమాలు కూడా చూడరు, మనం చూపించం. అందువల్ల నేను అలా పాడవలసి వచ్చింది. ఇప్పుడు భక్త కన్నప్ప కొండకి మీదకి వెళ్తున్నామండి. ఎక్కడైనా దేవుడు కొండ మీద ఉంటాడు, భక్తుడు కింద ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం భక్తుడు మీద ఉన్నాడు, కొండ కింద దేవుడు ఉన్నాడు. మనం చూస్తున్నాం స్వర్ణముఖి నది చాలా అందంగా కనిపిస్తుందండి. అలాగే శ్రీకాళహస్తి దేవాలయం చూస్తున్నాం, చాలా అందంగా కనిపిస్తుంది. చూడండి ఎంత అందంగా ఉందో. ఒక నది పక్కన ఒక దేవాలయం. చిన్న చిన్న దేవాలయాలు చూసి ఉండొచ్చు, కానీ ఒక మహాక్షేత్రాన్ని మనం చూస్తున్నాం. కాశీలో చూసినట్లు ఇక్కడ కూడా నది పక్కన శ్రీకాళహస్తిని చూస్తున్నాం. అంతే కనుక్కుంటాను ఇది దక్షిణ కాశీగా పిలబడింది. మనం కూడా ఈ కొండ నుంచి దక్షిణ కాశీని చూస్తున్నాం, అదే కాళహస్తి. వాయులింగంలో ఉన్న శివుడు ఇక్కడ కాశీలో శ్రీకాళహస్తి ఈశ్వరుడిగా దర్శనమిస్తున్నాడు. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ రాళ్ళ మీద రాళ్ళు ఏర్పాటు చేశారండి. మనకి ఎదురు కనిపిస్తుంది వినాయకుడు అండి, అక్కడ రాయిగా కనిపిస్తుంది. ఇదండి వినాయకుడు కనిపిస్తుంది కదా, అదే ఈ మధ్యనే కొత్తగా కనుక్కున్నారు. చూశారు కదా మెట్లు ఎక్కుతున్నాం మనం. భక్త కన్నప్ప కొండకి వెళ్తున్నాం, చాలా బాగున్నది. కొండ మీద ఇవన్నీ దేవాలయాలండి. ఇక్కడ ఎదురుగా మేదన పార్వతీ పరమేశ్వరులు విగ్రహాలు ఏర్పాటు చేశారు, చాలా ముచ్చటగా కనిపిస్తున్నాయి. అలాగే కింద మనకి ఇక్కడ పక్కన శివలింగం కూడా ఏర్పాటు చేయబడిందండి. చాలా బాగుంది. ఎంత బాగుంటుందని అనుకోలేదు, చాలా బాగుంది. చెప్పాలంటే స్వర్ణముఖి పక్క మనకి ఈ శ్రీకాళహస్తి ఇంత అందంగా మనకు కనిపిస్తుందని నేను ఊహించలేదండి. ఎవరిని వెళ్తే మాత్రం తప్పకుండా భక్త కన్నప్ప కొండ మీదకి వెళ్ళండి, వెళ్ళి చూడండి. ఎందుకంటే ఇంత అందమైన అవకాశాన్ని మళ్ళీ విడిచుకోకండి. శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు తప్పకుండా భక్త కన్నప్ప కొండ మీదకి వెళ్ళండి. మీకు కొండకు వెళ్ళడానికి గుడి పక్క నుంచి మెట్లు ఉంటాయి. అయితే ఆ మెట్ల ద్వారా పంపించకపోతే ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తే పక్క నడిస్తే భరద్వాజ తీర్థం పక్క నుంచి మనం వెళ్ళొచ్చు, చాలా దగ్గరగా ఉంటుందండి. ఈ డోంట్ మిస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూస్తే మాత్రం మతిపోతుందండి, అంత బాగుంది. నేను ఎంత అందంగా చూసాను, నాకు చాలా ఆనందంగా అనిపించింది. కాళహస్తి ఇంత అందంగా ఉంటుంది, ఊరిని కూడా అంత అందంగా చూడొచ్చు కొండ మీద నుంచి. అందుకే ఇక్కడ ఎంత హైట్లో ఉంటే అంత హైట్ నుంచి చూపిస్తున్నాను, ప్రయత్నిస్తున్నాను కాళహస్తిని. మీరు చూస్తున్నారు చాలా హైట్గా ఉండే భక్త కన్నప్ప ప్రదేశం నుంచి నేను ఈ వీడియో తీయడం జరుగుతుంది. చాలా బాగుంది కదండి, గోపుర శిఖరాలతో సహా
బ్రిడ్జిలు, వెళ్ళడానికి దారులు అన్నీ అందంగా కనిపిస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ శివలింగాలను ఏర్పాటు చేశారు. ఎంత అందంగా మనం చూసారంటే ఇంకా మనం దిగిపోతున్నాం. ఈ మెట్లతో దిగి కిందకి వెళ్ళిపోతామండి. అలాగా కిందకి వెళ్ళిపోతే మనం కాళహస్తి ప్రాంగణంలోకి వెళ్ళిపోయినట్లే. అది ఒక టైంలో క్లోజ్ చేస్తున్నారండి. ఇప్పుడు మనం వెళ్తున్నాం చూడండి, ఇలా వెళ్ళిపోవచ్చు. ఇది టెంపుల్ పక్క నుంచి ఉన్నదండి దారి ఇది.